జై శ్రీరామ్. శ్రీరామ నవరాత్రుల పవిత్ర కథామాలికలో ఈరోజు 7వ రోజుకు మీకందరికీ స్వాగతం. నిన్నటి ఎపిసోడ్లో సీతమ్మను కోల్పోయి విలపిస్తున్న రాముడి శోకాన్ని చూసాం. మరి ఆ ఆపద సమయంలో రాముడికి తోడైన ఆ మహాబలం ఎవరు? సాక్షాత్తు ఆ పరమాత్మకే ప్రాణసమానుడైన భక్తుడు ఎలా పరిచయం అయ్యాడు? ఈనాటి కిష్కింధకాండ, సుందరకాండ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సీతమ్మను వెతుక్కుంటూ అడవుల్లో తిరుగుతున్న రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం సమీపానికి చేరుకుంటారు. వాళ్ళని చూసి శత్రువులేమో అని భయపడిన సుగ్రీవుడు అసలు వాళ్ళెవరో కనుక్కోమని తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చిన హనుమంతుడు శ్రీరాముడిని చూడగానే ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి మైమరిచిపోతాడు. తన జన్మ ధన్యమైందని భావించి అసలు రూపంలో రాముడి పాదాలపై పడతాడు. రాముడి కోసం ప్రాణాలైనా అర్పించే ఒక మహాభక్తుడికి తన భగవంతుడికి మధ్య జరిగిన అద్భుతమైన కలయిక అది. ఇక హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకెళ్తాడు. అగ్నిసాక్షిగా రాముడు, సుగ్రీవుడు స్నేహ ప్రమాణం చేస్తారు. తన భార్యను అపహరించి రాజ్యాన్ని లాక్కుని తనని అడవుల పాలు చేసిన తన అన్న వాలి గురించి సుగ్రీవుడు రాముడికి వివరిస్తాడు. మిత్రుడికిచ్చిన మాట కోసం శ్రీరాముడు ఎవరితో యుద్ధం చేసినా వాళ్ళ సగం బలం తనలోకి లాక్కునే వరం ఉన్న మహాబలుడైన వాలిని ఒకే ఒక్క బాణంతో సంహరిస్తాడు. సుగ్రీవుడికి కిష్కింధను అప్పగించి రాజును చేస్తాడు రాముడు. దీనికి కృతజ్ఞతగా సుగ్రీవుడు సీతమ్మ జాడ వెతకడానికి వానర సైన్యాన్ని నలుదిక్కులా పంపుతాడు. అలా దక్షిణ దిశగా వెళ్ళిన అంగద, జాంబవంత, హనుమదాది వీరులకు మహేంద్రగిరి పర్వతం వద్ద అంతులేని మహాసముద్రం అడ్డు వస్తుంది. సీతమ్మ లంకలోనే ఉందని తెలుస్తుంది. కానీ 100 యోజనాల ఆ సముద్రాన్ని ఎలా దాటాలి? వానరులంతా నిరాశలో ఉన్నప్పుడు ఒక మూల మౌనంగా కూర్చున్న హనుమంతుని వద్దకు జాంబవంతుడు వెళ్తాడు. బాల్యంలో ఒక ముని ఇచ్చిన శాపం వల్ల తన బలాన్ని తను మర్చిపోయిన హనుమంతునికి అతని అపారమైన శక్తులను గుర్తు చేస్తాడు జాంబవంతుడు. అంతే, తన బలాన్ని తెలుసుకున్న వాయుపుత్రుడు ఒక్కసారిగా విశ్వరూపం దాలుస్తాడు. జై శ్రీరామ్ అని గర్జించి మహేంద్రగిరి పర్వతంపై నుంచి ఆకాశంలోకి ఎగురుతాడు. సముద్రాన్ని చీల్చుకుంటూ వాయువేగంతో లంక వైపు దూసుకెళ్తాడు మన హనుమాన్. అలా సముద్రాన్ని దాటే క్రమంలో మైనాక పర్వతాన్ని, సురస, సింహిక అనే రాక్షసులను తన బుద్ధిబలంతో బహుబలంతో జయించి లంకలో అడుగు పెడతాడు ఆంజనేయ స్వామి. ఇదండి రామాయణంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన కిష్కింధకాండ, సుందరకాండ ఘట్టం. రేపటి 8వ రోజు ఎపిసోడ్లో అశోకవనంలో సీతమ్మ దర్శనం, లంకా దహనం, రామరావణ యుద్ధం ప్రారంభం వంటి రోమాంచితమైన విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్స్లో జై బజరంగ బలి అని టైప్ చేయండి.